ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దినపాఠమునకు స్వాగతం. ఫిబ్రవరి 13. ఆ కొండ ప్రాంతము మీదే. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది. లోయ ప్రాంతాల్లో కనానీయులు ఉన్నప్పుడు, నిన్ను వాళ్ళు తమ ఇనపరదాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి. ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి. దేవుని కోసం నువ్వు ఇక పని చేయలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యి. ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయడం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి. పల్లపు భూముల్లో నీవు ఉపయోగం లేకపోతే, సేవకు తగిన బలం, ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుదనం పై వాటిల్లో పరలోకంపై ప్రయోగించు. విశ్వాసం అరణ్యాలను నరికే శక్తి గలది. కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చేయడానికి, ఆ అడవులని నరకడానికి యోసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు. అయితే దేవుడు వాళ్ళకు ఆ పని అప్పగించాడు. వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు. అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి. అవి మనల్ని హేళన చేయడానికి కాదు కానీ మనల్ని ఘనకార్యాలకు పురుగొల్పడానికే. దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే. విశ్వాస సహిత ప్రార్థనకి జవాబుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకు తెలియడానికే ఇబ్బందులు వస్తాయి. లోయలో నువ్వు ఉండలేకపోతున్నావా? కొండల్లోకి వెళ్ళి నివసించు. బండరాళ్ళలో నుండి కొండ తేనె సంపాదించుకో. అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో. మనం దాటలేమనే నదులున్నాయా? తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా? అసాధ్యం అనుకున్న పనులనే మేము చేపట్టేది, చేయలేమన్న వాటినే మేము చేసేది. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.